మన హైదరాబాద్లో కొత్త టూరిస్ట్ అట్రాక్షన్ అయితే వచ్చేసింది. అదేంటో కాదు, ఎక్స్పీరియం ఎకో పార్క్. నా వెనకాల ఉన్న ఈ ప్లేస్ అంతా చూస్తుంటే ఏదో ఫారిన్ కంట్రీకి వచ్చా అన్నట్టు అనిపిస్తుంది కదా. అస్సలు కాదు, మన హైదరాబాద్లోనే ఉంది ఇది. మన హైదరాబాద్లో కొత్త టూరిస్ట్ అట్రాక్షన్ అయితే వచ్చింది. అదేంటో కాదు, ఎక్స్పీరియం ఎకో పార్క్. ఈ ఎకో పార్క్ దాదాపు 25 సంవత్సరాల కళ అండ్ 12 సంవత్సరాల ఒక విజన్, ఒక ప్లాన్, ఒక పద్ధతి. అండ్ ఈ పార్క్ను కట్టడానికి 6.5 సంవత్సరాలు అయితే పట్టింది. ఇప్పుడు ఈ పార్క్ను చూడడానికి చాలామంది వేరే వేరే స్టేట్స్ నుంచి, ఇంకా కంట్రీస్ నుంచి కూడా వస్తారు. తప్పకుండా ఒక పెద్ద టూరిస్ట్ అట్రాక్షన్ అయితే అయిపోతుంది హైదరాబాద్లో. అసలు ఈ టూరిస్ట్ అట్రాక్షన్ అయిన ఈ ఎక్స్పీరియం పార్క్ లోపల ఎలా ఉంది అనేది మొత్తం చూసేద్దాము. లోపల దాదాపుగా 85 దేశాల నుంచి తీసుకొచ్చిన 25,000 రకాల మొక్కలు, చెట్లు అయితే ఉన్నాయి. చాలా బాగుండబోతుంది అండ్ చాలా అట్రాక్షన్స్ అయితే ఉన్నాయి. లేట్ చేయకుండా మనం ఇప్పుడు ఎక్స్పీరియం ఎకో పార్క్ లోపలైతే మొత్తం ఫుల్ టూర్ చేసేద్దాము. చలో వెళ్ళిపోదాం. మరి ఎక్స్పీరియం పార్క్ ఎక్కడో కాదు, రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలము ప్రొద్దుటూరు అనే విలేజ్లో అయితే ఉంటుంది. ఇప్పుడు మనకు ఎదురు కనిపిస్తున్నదే ఈ ఎక్స్పీరియం ఎకో పార్క్. లోపలికైతే వెళ్ళిపోదాము. ఈ పార్క్ దగ్గర చూడండి, పైన బెలూన్స్ అన్నీ వేలాడదీశారు. చాలా బాగున్నాయి చూడండి. అంటే ఇది కొత్తగా స్టార్ట్ చేశారు కదా, ఇలా ఇక్కడ ఉందని చెప్పడానికి వీళ్ళైతే పైన బెలూన్స్ అయితే పెట్టారు. అండ్ ఇక్కడ మనకి చెట్లు అయితే కనిపిస్తున్నాయి, చాలా బాగున్నాయి చూడండి. మనకైతే ఈ ఎక్స్పీరియం పార్క్ ఎంట్రీ అయితే ఇక్కడే అనమాట. సో ఇలా మనం లోపలికి వెళ్ళిపోయి ఆ ఎక్స్పీరియం పార్క్ని ఎక్స్పీరియన్స్ చేసేద్దాం. చలో ఇంకా ఈ ఎక్స్పీరియం ఎకో పార్క్ లోపలికి ఎంటర్ అవ్వగానే మనకైతే టికెట్ కౌంటర్స్ అయితే ఉంటాయి. యాక్చువల్ ప్రైస్ పర్ పర్సన్కి అయితే పెద్దవాళ్ళకైతే 1,600 రూపాయలు, చిన్నపిల్లలకి 1000 రూపీస్ అయితే ఉంటుంది. అండ్ ఇది రీసెంట్గా స్టార్ట్ చేశారు కాబట్టి కొంచెం డిస్కౌంట్ అయితే పెడుతున్నారు. ప్రజెంట్ రేట్ వచ్చేసి పెద్దవాళ్ళకి మాత్రము 1000 రూపీస్, ఇంకా చిన్న వాళ్ళకైతే 500 రూపీస్ అయితే వీళ్ళైతే పెట్టారు. లోపల ఒక బగ్గీ కూడా ఉంటుంది. ఆ బగ్గీలో మనం ఎక్కి ట్రావెల్ చేయాలంటే దానికి ఒక సెపరేట్ ఎక్స్ట్రా 200 రూపీస్ అయితే ఛార్జ్ అయితే ఉంటుంది. మనకి ఇలా టికెటింగ్ అయితే ఉంటుంది. దాని తర్వాత ఇది ఒక బ్యాండ్ అయితే ఇస్తారు. ఈ బ్యాండ్ని మనకి చేతికి కడతారనమాట అక్కడ సెక్యూరిటీ వాళ్ళు. సో ఇది చేతికి ఉంచేసుకొని లోపల మనము ఈ ఎక్స్పీరియం ఎకో పార్క్ని అయితే మనం లోపల చూసేయచ్చు. సో మనం టికెట్ తీసుకున్న తర్వాత వీళ్ళు ఒక హ్యాండ్కి బ్యాండ్ లాగా ఇస్తారు. దీన్ని చేతికి పెట్టేసుకొని మనమైతే ఈ ఎక్స్పీరియం ఎకో పార్క్ లోపలికైతే వెళ్ళిపోతాము. చూస్తున్నారా, స్టార్టింగ్ రాగానే మనకు ఒక అట్రాక్షన్ లాగా కనిపిస్తుంది. మనము ఈ ఎక్స్పీరియం పార్క్ గురించి మాట్లాడుకుంటే దీన్ని రూపొందించింది ఎవరంటే రామ్దేవ్ రావు గారు. దాదాపు దీన్ని 150 ఎకరాల్లో విస్తరించి 85 దేశాలు తిరిగి అక్కడున్న వివిధ రకాలమైన రేర్ మొక్కలు ఏవైతే ఉంటాయో, ట్రీస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని ఇక్కడైతే పెట్టారు. దాదాపు దీనికి 25 సంవత్సరాల కళ, దాదాపు 25 సంవత్సరాల నుంచి అనుకొని ఎలా చేయాలి, ఏం చేయాలని చెప్పేసి అనుకొని, అండ్ దీనికి ఒక విజన్, ఒక పద్ధతి, ఒక ప్లానింగ్ పెట్టుకోవడానికి దాదాపు 12 సంవత్సరాలు అయితే టైం అయితే పట్టింది. అండ్ ఈ పార్క్నంతా కట్టడానికి, ఈ 150 ఎకరాలు విస్తరించిన ఈ పార్క్ని కట్టడానికి 6.5 సంవత్సరాలు అయితే పట్టింది. రీసెంట్గా జనవరి 28వ తారీఖు దీన్ని అయితే ఓపెన్ చేశారు. దీనికి ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చారు, ఇంకా చిరంజీవి గారు వచ్చారు, టూరిజం మినిస్టర్ అయిన జూపల్లి కృష్ణారావు గారు కూడా వచ్చారు. చాలామంది అయితే వచ్చారు. నేను కూడా మీకు ఇప్పటిదాకా ఎవరు చూపించిన విధంగా నేను ఇక్కడ ఏమేమి ఉంటాయి, మీరు ఏమేమి చూడాలి, ఒకవేళ మీరు ఈ ప్లేస్కి రాలేకపోయినా కూడా మీరే దగ్గర నుండి చూసినట్టయితే నేను ఎక్స్పీరియం ఎకో పార్క్ని అయితే చూపిస్తాను. చాలా బాగుంటుంది. నాకు తెలిసి ఇలాంటి వీడియోని ఇప్పటిదాకా ఎవరు కూడా చూపించలేదు. మనమే సాహసం చేస్తున్నాము. ఎండ మాత్రం గట్టిగా కొడుతుంది. అయినా సరే, కష్టపడైనా సరే
టిప్పలు పడైనా సరే నా బాధ నేను పడి నేను మీకైతే ఒక మంచి వీడియోని ప్రజెంట్ చేస్తాను. ఈ ఎక్స్పీరియన్స్ పార్క్కి లోపలికి రాగానే చూస్తున్నారా, స్టార్టింగ్ మెయిన్ అట్రాక్షన్ అయితే ఇదైతే ఉంది. చాలా ఉన్నాయి చూడండి, చాలా వెరైటీగా చాలా యూనిక్ ప్లేస్లో ఉన్నాయి. ఇన్స్టాగ్రామ్ రీల్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం పండగ అని చెప్పుకోవచ్చు. ఇంకా ప్రీ వెడ్డింగ్ షూట్స్ చేసుకోవాలన్నా, సినిమా షూటింగ్ చేసుకోవాలన్నా, షార్ట్ ఫిల్మ్ సంబంధించిన షూట్ చేసుకోవాలన్నా కూడా వాళ్ళకైతే సూపర్గా సెట్ అయిపోతుంది. పండగ అనమాట. ఇక ప్రీ వెడ్డింగ్ షూటింగ్ చేసుకోవడానికి ఎక్కడికి పోవాల్సిన పని లేదు. అండ్ ఇక్కడ కూడా చెట్లు చాలా ఉన్నాయి చూడండి, పైన కూడా బెలూన్స్ కనిపిస్తున్నాయి మనకి చాలా. ప్రీ వెడ్డింగ్ షూటింగ్కి వేరే ప్లేస్లు వేరే స్టేట్స్కి వెళ్ళే బదులు డైరెక్ట్గా హైదరాబాద్కి వచ్చేస్తే సెట్ అయిపోతుంది. ఇంకా చాలామంది ఇంక వచ్చేసారు చూడండి, మీరు ఈ ఎక్స్పీరియన్స్ పార్క్ను మొత్తం చూసేయచ్చు. అండ్ ఇక్కడ మీరు చూస్తే ఒక కెఫే లాంటిది అయితే వస్తుంది, కెఫే హాట్ కప్ కాఫీ వాళ్ళది. సో ఇదంతా కన్స్ట్రక్షన్ అవుతుంది, మ్యాక్సిమం ఒక 1 వీక్లో అలా చేసేస్తారు. చూడండి చాలా పెద్దగా ఉంది కెఫే, చాలా పెద్దగా ఉంది. అండ్ మనము ఇలా వెళ్ళిపోయి అసలు ఏమేమి మొక్కలు ఉన్నాయి, అసలు ఏంటి కథ, ఇంత పెద్ద 150 ఎకరాలు విస్తరించి ఉన్న ఈ పార్క్ ఎలా ఉంటుందనేది మనము చూసేద్దాం. మీరు ఇక్కడ చూస్తే మొక్కలు చూసారా, అండ్ ఇక్కడ మనకి చెట్లు కూడా ఉన్నాయి చూడండి, డిఫరెంట్ చెట్లు అయితే మనకి కనిపిస్తున్నా ఉన్నాయి. అండ్ ఇక్కడ కూడా చూసినా మనకి అట్రాక్షన్ పర్పస్లో మనం పెడతాం కదా మన ఇండ్లలో కానీ లేకపోతే ఏదైనా పెద్ద హోటల్స్లో కానీ ఇవన్నీ చూస్తూ ఉంటాం, బుషెస్ టైపు చాలా కూడా బాగున్నాయి. అండ్ అక్కడ చూడండి కర్వ్ షేప్లో తిరిగి ఉన్నాయి చూడండి, ఒక వంకర్ లాగా తిరిగి అయితే మనకైతే కనిపిస్తున్నాయి అవి చెట్లు. చాలా బాగున్నాయి, చాలా బాగా డిజైన్ అయితే చేశారు వీళ్ళు. అండ్ ఈ రూట్లోనే మనకి స్ట్రైట్గా బగ్గి వెళ్తూ చూపిస్తూ ఉంటుంది. ఎండ బాగా కొడుతుంది, ఇది కొంచెము ఎండ టైంలో కాకుండా నడుచుకుంటూ వెళ్ళాలంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి కొంచెం చల్లగా ఉన్నప్పుడు వచ్చి చూస్తే చాలా బాగుంటుంది. అదే అనమాట సంగతి. అండ్ ఇక్కడ రకరకాల బొమ్మలు కూడా కనిపిస్తున్నాయి చూడండి, వింత స్కల్ప్చర్స్ అంటాం కదా మనము, అవి కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ పూల చెట్లు మాత్రం మామూలుగా లేవు చూడండి, ఏదో ఫారిన్ కంట్రీకి వచ్చామన్న ఫీల్ అయితే ఉంది కదా. బాబా ఏం డిజైన్ చేశారు, ఏం అసలు మామూలుగా లేదు. చుట్టూ ఎక్కడ చూసినా పూలే కనిపిస్తున్నాయి. ఒకసారి దగ్గరికి వెళ్ళి మీకు చూపిస్తాను చూడండి, ఇవన్నీ న్యాచురల్గా వచ్చాయి, ఇవన్నీ న్యాచురల్ ఫ్లవర్సే. మీరు ఏదైనా షూట్ లొకేషన్స్ అవన్నీ వెళ్ళినప్పుడు వాళ్ళంతా ఆర్టిఫిషియల్గా పెడతారు, కాకపోతే ఇక్కడంతా చాలా న్యాచురల్గా అయితే వీళ్ళైతే పెట్టారు చూడండి. దాదాపు చాలా కంట్రీస్ నుంచి దీన్ని 6.5 సంవత్సరాల నుంచి డెవలప్ చేసుకుంటూ కడుతూ చాలా బాగా వీటిని అయితే డిజైన్ అయితే చేశారు. మనం ఈ పూల చెట్ల నుంచి ఇటు వెళ్ళిపోతే ఇక్కడ కొన్ని చెట్లు అయితే ఉన్నాయి. ఈ చెట్లను ఎలా తయారు చేశారంటే చూడండి, వాటి మీద మనం కూర్చునే కుర్చీ ఉంటుంది చూసారా, అలా మనం కూర్చునేలాగా వీళ్ళైతే సెటప్ అయితే చేశారు చూడండి, ఎంత బాగా డిజైన్ చేశారో. బాబా మన కుర్చీలు ఎలా అయితే ఉంటాయి సేమ్ అలానే ఉంది. ఇది మాత్రం నాకు చూస్తుంటే కార్పూస్ లాగా ఉంటుంది చూడండి, ఒక రౌండ్ కార్పూస మనము టీలో వేసుకుంటాము, సంక్రాంతికి చేస్తాం కదా, సేమ్ అలానే అనిపిస్తుంది. సేమ్ ఇలా మనకు కుర్చీలో కూర్చోడానికి వీళ్ళైతే సెపరేట్గా పెట్టేశారు. బాబా ఏమనుందా. మీరు ఎప్పుడైనా ప్లాస్టిక్ కుర్చీ చూసుంటారు, లేకపోతే ఐరన్కి సంబంధించిన కుర్చీలు ఏవేవో చూసుంటారు. అండ్ ఇది మాత్రము ఒక చెట్టు కుర్చీ అనమాట. చెట్టు ఏదైతే ఉందో దాన్ని కుర్చీ షేప్ లాగా చేసేసి ఎవరైనా వచ్చిన టూరిస్టులు అందరూ ఉంటారు కదా, వాళ్ళు వచ్చి కూర్చోడానికి వీలుగా, మాట్లాడడానికి వీలుగా ఇలాంటి ఒక సింగిల్ కుర్చీలు ఉన్నాయి. అండ్ రౌండ్ టేబుల్ కుర్చీలు కూడా ఉన్నాయి. చాలా బాగా డిజైన్ చేశారు, చాలా బాగుంది కదా. నాకు కూడా ఒక కళ ఉంది, ఎప్పుడైనా ఒక మంచి ఇల్లు కట్టేసుకొని దాంట్లో బాగా గార్డెనింగ్ పెట్టేసుకొని ఇలాంటి డిఫరెంట్ మొక్కలు పెట్టి లేదా చెట్లు పెట్టి అంత గ్రీనరీగా ఉంచుకోవాలని చెప్పేసి నాకు కూడా ఒక కళ ఉంది. ఇల్లు ఎప్పుడు కడతామో, మొక్కలు ఎప్పుడు పెంచుతామో ఇంట్లో చూద్దాం మెల్లగా. ఈ పార్క్లో మీరు చూసుకుంటే కొన్ని రేర్ అండ్ యాన్షియంట్ ట్రీస్ అయితే ఉన్నాయి. అవి దాదాపు మినిమం ప్రైస్ ఎలా ఉన్నాయంటే 1.5 lakh నుంచి 3 crores వరకు అయితే కాస్ట్ ఉన్నాయన్నమాట. అంత వాల్యూ, అంటే యాన్షియంట్ ఇంకా రేర్ ట్రీస్ ఎక్కడ దొరకవో అలాంటి రేర్ ఏవైతే ఉన్నాయో ట్రీస్ అవన్నీ కలిపి దాదాపు 1 లక్ష నుంచి 1.5 lakh నుంచి స్టార్ట్ అయితే ప్రైస్, వాటిది 3 crores 3.5 crores వరకు కూడా ఉన్నాయి అన్నమాట ఈ పార్క్లో ట్రీస్ అనేవి. ఇక్కడ మీరు చూసుకుంటే ఒక స్పాట్ అట్రాక్షన్ లాగైతే వీళ్ళైతే కడుతున్నారు. డిఫరెంట్ బొమ్మలు ఉండి అవి కొంచెం పడుకున్నట్టు, ఇంక చెట్లు పాతకాలం చెట్లు లాగుండి వాటి మొదళ్ళు అవన్నీ కూడా ఉన్నాయి చూడండి. నాకు తెలిసి ఇది సినిమా సెట్కి బాగా పనికి వస్తుంది. ఏదైనా సాంగ్స్, ఐటమ్ సాంగ్స్ కానీ లేకపోతే కొన్ని సాంగ్స్ ఉంటాయి కదా, అలాంటి సాంగ్స్లో ఇలాంటిని అయితే సెట్ చేస్తారు, చాలా బాగా సెట్ చేస్తారు. చూడండి చుట్టూ చూసినా కూడా అదే సెటప్ ఉంది చూడండి, మామూలుగా లేదు ఇదంతా సెటప్. అబ్బాబాబాబా ఏం డిజైనింగ్. ఇక్కడ చూస్తే మీకు ఒక బొమ్మ చూడండి, ఒక లేడీ ఉన్నట్టు మనకైతే కనిపిస్తూ ఉంది. అండ్ ఇటు చుట్టూ చూసినా కూడా సేమ్ అలానే ఉన్నాయి. అండ్ ఇటు కర్రలతోటి ఒక చిన్న గుడిసెలాగా అయితే కట్టారు చూడండి. ఇది లోపల కూర్చోవడానికి వీలుగా మనకైతే టేబుల్స్ లాగా కూడా ఉన్నాయి చూడండి, ఇక్కడ కూర్చోవడానికి.
అండ్ ఇక్కడ కూడా కూర్చోడానికి వీలుగా టేబుల్స్ లాంటివి కూడా సెట్ చేశారు. చుట్టూ పైన చూసి ఒక పాకలాగా అయితే కట్టెలతో దీన్ని అయితే కన్స్ట్రక్ట్ చేశారు వీళ్ళు. బాబా ఈ పూలు మాత్రం మామూలుగా లేవు. ఇటు సైడ్ అన్ని చూస్తే వైట్ కలర్ పూలు అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ మనకి రెడ్ కలర్ పూలు కనిపిస్తున్నాయి. అండ్ ఎటు చూస్తే కాంబినేషన్ కలర్స్ ఉన్నాయి. ఎల్లో కలర్, ఇంకా చామంతి కలర్ ఉంటుంది కదా, సేమ్ అలాంటి కలర్స్ మనకు కనిపిస్తున్నాయి. చుట్టూ ఎక్కడ చూసినా మనకి ఫోటో స్పాట్ లాగానే కనిపిస్తుంది చూడండి. చుట్టూ అంతా పూలే. ఇటు కార్నర్ నుంచి అటు కార్నర్ వరకు చూస్తే మనకు అంతా పూలే కనిపిస్తున్నాయి. చాలా బాగా వీళ్ళైతే డిజైన్ చేశారు. నాకు ఈ పూలని చూస్తుంటే పూలనే కునికే ఏమంటాను సాంగ్ గుర్తుకొస్తుంది. ఇంకా మనకి అపరిచితుడు సినిమాలో అన్ని పూలు ఉంటాయి కదా, ఆ లోటస్ ఫ్లవర్స్ అవన్నీ కూడా సేమ్ అలాంటి వైబ్ ఉన్న ఒక ఫ్లవర్ గార్డెన్ లాగా ఏదైతే ఉంది. మ్యాక్సిమం నాకు తెలిసి కొన్ని రోజుల్లో కొన్ని నెలల్లో చాలా సినిమాలు అయితే ఇక్కడ షూటింగ్ జరుగుతాయి. అండ్ ప్రీ వెడ్డింగ్ షూటింగ్ కూడా జరుగుతాయి. గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీకు రీసెంట్గా పెళ్ళి అవ్వబోతున్నా, లేకపోతే నెక్స్ట్ ఇయర్ పెళ్ళి చేసుకోవాలన్నా కూడా ఇది ఒక స్పాట్గా అయితే పెట్టేసుకోండి. ఎక్కడో వేరే స్టేట్స్ చాలా దూరం వెళ్ళకుండా, అంత ట్రావెల్ ఇబ్బందికి, ఆ లగేజ్ ఇబ్బందికి, డ్రెస్సులు మార్చుకోవడం అంత దూరం వెళ్ళే బదులు హైదరాబాద్లో వన్ ఆఫ్ ది టూరిస్ట్ అట్రాక్షన్ ప్లస్ షూట్స్కి చాలా బాగా పనికొస్తుంది ఇది. ఇక్కడ మీకు కనిపించే ఇవి ఏవైతే ఉన్నాయో ఇవి న్యాచురల్ రాక్స్. ఇవి ఒక్కోటి కాస్ట్ వచ్చేసి 50,000 నుంచి 50 lakhs వరకు ఈ ఎక్స్పీరియం పార్క్లో అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేశారు. చాలా న్యాచురల్ రాక్స్ అయితే ఇవి. వీటిని ఎక్కడి నుంచి తీసుకొచ్చారో కానీ చాలా కష్టమైతే పడి ఉంటుంది. ఎందుకంటే ఇవి చాలా వెయిట్ ఉంటాయి. న్యాచురల్ రాక్స్ కాబట్టి ఒక్కొక్కటి కొన్ని టన్స్లలో బరువు అయితే ఉంటుంది. వాటన్నిటిని ఇక్కడ తీసుకొచ్చేసి వీళ్ళైతే పెట్టారు. వీటి కాస్ట్ చెప్పాను కదా ఇప్పుడే, 50,000 నుంచి 50 lakhs వరకు అయితే ఒక్కొక్కటి అయితే ఇవి వర్త్ అయితే చేస్తాయి. మీరు ఇక్కడ చూస్తున్నారా, ఇలాంటి యూనిక్ అండ్ రేర్ స్కల్ప్చర్స్ ఏవైతే ఉన్నాయో ఈ పార్క్లో ఒక్కొక్కటి చాలా కాస్ట్లీ అయితే ఉంటాయి. 5 lakhs నుంచి వర్త్ వచ్చేసి 1 crore వరకు అయితే ఉన్నాయి. టోటల్ వర్త్ ఎస్టిమేషన్ వచ్చేసి ఇలాంటివి అన్ని కలిపి 15 కోట్ల వాల్యూ అయితే చేస్తాయంట. ఇలాంటివి చాలా ఉన్నాయి, మీకు చాలా కూడా చూపిస్తాను నేను. కొన్ని యూనిక్గా ఉంది కాబట్టి ఇదైతే చూపిస్తున్నాను. అబ్బా ఇక్కడ మీరు చూస్తే విలేజ్లో ఎలా అయితే ఈత చెట్లు ఉంటాయో సేమ్ అలాంటి ఈత చెట్లు ఉన్నాయి. బాబా ఈత కళ్ళు కానీ తాటికళ్ళు కానీ తాగుతూ ఉంటే ఆ ఫీలే వేరుంటుంది విలేజ్కి వెళ్ళినప్పుడు. ఏమన్నా ఉందా ఇక్కడ ఫీలు, చల్లటి గాలి వస్తుంటే చెట్ల కింద సుఖం ఉంది. చిన్నప్పుడు విలేజ్కి వెళ్ళినప్పుడు ఆ తాటి చెట్ల దగ్గర ఈత చెట్ల దగ్గర పోయి చల్లగా ఈత కళ్ళు కానీ తాటికళ్ళు కానీ తాగుతుంటే ఆ మజానే వేరుంటుండే, బాగుంటుండే. అండ్ ఈతకాయలు ఏవైతే ఉన్నాయో అవి పండుగ కావాలంటే పచ్చివన్నీ తీసుకొని తెంపుకొని వాటిని బియ్యంలో పెట్టడమో లేకపోతే గడ్డిలో పెట్టడమో, అవి ఒక 2-3 రోజుల తర్వాత పండుగ ఇవ్వడము, పండుగ అయిపోయిన తర్వాత తినడము. అబ్బాబా ఆ ఫీలింగే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. నాకు ఇక్కడ రాగానే కొంచెము మా అమ్మమ్మ వాళ్ళ విలేజ్కి వెళ్ళినప్పుడు కొన్ని మెమరీస్ ఏవైతే ఉంటాయో అవన్నీ గుర్తుకొచ్చాయి. చాలా బాగుంది. ఇప్పుడంటే కొన్ని రెస్పాన్సిబిలిటీస్ అయిపోయాయి, వర్క్ అయిపోయింది కాబట్టి ఇలా టైం ఫ్రీగా చేసుకోలేకపోతున్నాము. చిన్నప్పుడు అంటే ఏం రెస్పాన్సిబిలిటీస్ ఉండేవి కావు, తిన్నామా పోయి ఆడుకున్నామా అంతే ఉంటుండే. ఇది మాత్రం హైలైట్. బాబు అటు తిరిగిన ఎందుకు కొంచెం ఇటు తిరిగి చూడు, కొంచెం టర్న్ ఇచ్చుకో, కొంచెం లెఫ్ట్ టర్నింగ్ ఇచ్చుకో బాబు. ఓహో నువ్వు తిరగవా, అట్లానే ఉంటావా, ఓకే నేనే తిప్పుకుంటా కెమెరాని. సో ఇలా అయితే ఇక్కడైతే పెద్ద స్కల్ప్చర్స్ అయితే ఉన్నాయి పెద్దగా. నాకు తెలిసి అయితే ఇది బాహుబలి సినిమాలో ఉన్న దున్నపోతలు ఎక్కువ ఉంది, మామూలుగా లేదు. అండ్ ఈ చుట్టూ చూసుకుంటే కూడా మీకు ఇక్కడ ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకి బుద్ధుని విగ్రహం కూడా ఉంది చూడండి. అండ్ వెనకాల గ్రీనరీ చెట్లు అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ఒక డ్యాన్స్ లాగా వేసే విధంగా మనకు బొమ్మలు ఉన్నాయి చూడండి, ఇలా వరుసగా ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసుకుంటే మన వీధులలో మన ఇంట్లో పక్కన ఉన్న చెట్లు ఉంటాయి కదా, దీన్ని పేపర్ చెట్లు అంటాం, పేపర్ పూలు అని కూడా అంటారు కొన్ని ప్లేసెస్లో. మీ దగ్గర వీటిని ఏమంటారో తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంటే చేసేయండి. ఇప్పుడు మీకు ఒక చిన్నపాటి ఫారెస్ట్ లోపలికి తీసుకెళ్తాను. చాలా బాగుంటుంది ఇది, చాలా జాగ్రత్తగా రండి నాతో పాటు. వచ్చేసింది ఫారెస్ట్ వచ్చేసింది. వావ్ మామూలుగా లోపల నుంచి వెళ్తుంటే బాబా ఏమన్నది ఫారెస్ట్ చూడండి. చెట్లు మాత్రం బాగున్నాయి. బాబా ఏం డిజైన్ చేశారు ఇది. చెట్లు మాత్రము స్ట్రైట్గా భలే నిలబడ్డాయి, కోన్ ఐస్ క్రీమ్ లాగా. ఏమన్నుందా బాబా సూపర్ ఉంది. పోయి చెట్లు అయితే కరెక్ట్గా వరుసగా నిలబడ్డాయి చూడండి, అది కూడా స్ట్రైట్ లైన్లో, ఏ డిస్టర్బెన్స్ లేకుండా. మనం ఇటు సందు నుంచి చూస్తుంటే మనకు స్ట్రైట్గా కనిపిస్తుంది, ఇక్కడ చూసుకున్న స్ట్రైట్గా కనిపిస్తూ ఉంది. చుట్టూ చూసుకుంటే స్ట్రైట్గా ఉన్నాయి చూడండి చెట్లు. బాబా ఏం ఫొటోస్ తీసుకోవడానికి వీడియోస్ తీసుకోవడానికి సూపర్ ప్లేస్. చుట్టూ చూస్తే ఒక్కొక్క చెట్టు చాలా హైట్లో ఉన్నాయి చూడండి, చాలా హైట్లో ఉన్నాయి. దాదాపు ఇది ఒక 20 feet వరకు హైట్ అయితే ఉండొచ్చు. చాలా బాగున్నాయి, చాలా బాగా నీట్గా వీటిని అయితే డిజైన్ చేశారు. చాలా హైట్లో ఉన్నాయి, వీటికి వాటర్ సప్లై కూడా అవుతూ ఉంది.
చాలా బాగుంది ఇది. ఇక్కడ ఈ కార్నర్ నుంచి మొదలు పెడితే ఆ కార్నర్ వరకు మొత్తం పూల కుండీలే ఉన్నాయి, వాటిలో మొత్తం పూలే ఉన్నాయి చూడండి. ఆహా, చిన్నపాటి వర్షం పడుకుంటా ఈ పూల మధ్యలో నడుస్తూ ఉంటుంటే ఏమన్నా ఉంటుందా, ఆ ఫీలింగ్ ఒక స్వర్గంలో పోయినట్టు ఉంటుంది. ఏంటి మేఘమాలికలు అన్నట్టు ఉంటుంది అనమాట. చూడండి మొత్తం ఇటు ఇక్కడ నుంచి ఇక్కడ చూస్తే మొత్తం అవి ఉన్నాయి. అండ్ ఇక్కడ చూస్తే మనకి సెల్ఫీ స్పాట్ లాగైతే ఉంది చూడండి, వరుసగా హార్ట్ షేప్లో ఉన్నాయి చూడండి. ఇలా మొత్తం ఇక్కడ నుంచి అక్కడ వరకు మొత్తం హార్ట్ షేప్లో సెల్ఫీ స్పాట్స్ అయితే ఉన్నాయి. ఈ ఎకో పార్క్లో దాదాపు 600 సెల్ఫీ స్పాట్స్ అయితే ఉన్నాయి. ఫోటోలు తీసుకున్న వాళ్ళకి ఫోటోలు తీసుకున్నంత, వీడియోలు తీసుకున్న వాళ్ళకి వీడియోలు తీసుకున్నంత. మీరు మార్నింగ్ వచ్చేస్తే ఈవినింగ్ వరకు ఫోటోలు తీసుకోవచ్చు, వీడియోలు తీసుకోవచ్చు. మీ ఫోన్ స్టోరేజ్ అంతా అయిపోయే వరకు మీకు నచ్చింది చేసుకోవచ్చు ఇక్కడ ఫోటోలు వీడియోలతోటి. చాలా మొత్తం ఇటు చూసినా చెట్లే, ఇటు చూసినా చెట్లే, మొత్తం పూలే, మొత్తం ఆకులే, మొత్తం ఎటు చూసినా పచ్చదనం పచ్చదనం పచ్చదనమే ఉంది. ఇక్కడ చెట్లు చూడండి, ఈ చెట్ల మధ్య నుంచి మనం ఒకసారి నడుద్దాము. మొక్కలు రకరకాల పూలు ఉన్నాయి. ఫ్లవర్స్ ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళకు మాత్రం పండగే. చాలా బాగున్నాయి, డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి, వెరైటీ ఉన్నాయి చూడండి. ఇక్కడ చూడండి సైడ్కి బుషెస్ ఉన్నాయి చూడండి చాలా. అండ్ ఇక్కడ చూస్తే వీళ్ళు వాటర్ అయితే కొడుతున్నారు. వీలైతే మనం కూడా ఒకసారి వాటర్ కొడదాం. ఇక్కడ కనిపించే మొక్కలకి నేనైతే వాటర్ కొడుతున్నాను. చాలా బాగుంది, నీళ్ళు చాలా చల్లగా ఉన్నాయి. బా సూపర్ ఉన్నాయి. మొక్కలకు నీళ్ళు కొడుతున్నా, మంచిగా ఉంది. బయట ఈ వేడికి చల్లటి నీళ్ళు అయితే అమ్మ నాకు కొంచెం మనశ్శాంతిలాగా, మనసు ప్రశాంతంలాగా ఉంది. ఇక్కడ మీరు చూస్తే ఇది నాకైతే ఒక షూ టైప్ లాగా అనిపిస్తుంది. మీకు ఎలా కనిపిస్తుందో చూడండి. ఇది దాని లోపల మనకి మొక్కలు, పూలు, చెట్లు ఉన్నట్టు కనిపిస్తున్నాయి చూడండి, ఒక షూ టైప్లో మొత్తము. వీటిని ఇలా లోపలైతే పెట్టారు వీళ్ళు. చాలా బాగుంది చూడండి. అబ్బా సూపర్ ఉంది అసలు. ఇక్కడ మనకి ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళిపోతే ఒక ట్రీ పైన కూర్చునేలాగా ఒక హౌస్ లాంటిది ఉంది. అక్కడ నుంచి మనకి వ్యూ పాయింట్ లాగా మనం అయితే మొత్తం చూడొచ్చు. మనకు ముందు చూస్తే స్టెప్స్ కూడా కనిపిస్తున్నాయి చూడండి. పైన కొంతమంది అయితే కూర్చొని నిలబడి ఉన్నారు. అది కూడా ఎక్కి మనం చూపిద్దాము. చాలా బాగుంది. ఎక్కడైతే ఫారెస్ట్లో కానీ పెద్ద చెట్ల మధ్య వర్షం పడుతూ ఇలా ట్రీ హౌస్లో కూర్చుంటే కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ మనం చూసుకుంటే ఒక పెద్ద మట్టి దిబ్బ మీద చెట్టు పెట్టి, ఆ చెట్టు మీద ఒక మనుషులు కూర్చొని చిల్ అవ్వడానికి వీలుగా పైన అయితే పెట్టారు. మనమైతే ఇక్కడ స్టెప్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ స్టెప్స్ పెట్టుకొని పైకి అయితే ఎక్కేద్దాము. పైకి ఎక్కేసి వ్యూ ఎక్స్పీరియన్స్ పార్క్ ఎట్లుందో ఎక్స్పీరియన్స్ చేద్దాము. చలో పైకి అయితే వచ్చేసాం మనమైతే. ఇక్కడ నుంచి చూడగానే మనకి ఎక్స్పీరియన్స్ పార్క్ మొత్తం కనిపిస్తుంది చూడండి. పెద్ద బెలూన్స్ కనిపిస్తున్నాయి చూడు పైన. అండ్ ఈ చెట్టు కూడా ఒక బెలూన్ అయితే వీళ్ళైతే వేలాడదీశారు. దానికి సంబంధించిన తాడు ఇదైతే ఉంది. సో ఈ తాడు బెలూన్ పైన అయితే ఉంది. అలా స్ట్రైట్గా చూస్తే మనకు బెలూన్ కనిపిస్తూ ఉంది ఎదురు. ఆ చెట్ల మధ్య బ్లూ కలర్ బెలూన్ కనిపిస్తుందా, అదే ఈ చెట్టుకి వేలాడదీశారు వీళ్ళైతే. ఎండ విపరీతంగా కొడుతుంది. వీళ్ళు టికెట్ తీసుకున్నప్పుడు ఒక వాటర్ బాటిల్ ఇచ్చారు. ఫస్ట్ వాటర్ తాగుదాము. దమ్దమ్ అవుతుంది నాకైతే. మీకు అందరికీ తెలియని విషయం ఏంటి అంటే, ఎంత దూరమైనా నేను ఒక్కనే షూటింగ్ చేయడానికి అయితే వెళ్ళిపోతాను. నాకు షూట్ చేయడానికి ఎవరు ఉండరు. నేనే అక్కడ ట్రైపాడ్ పెట్టేసుకొని షూట్ చేసుకుంటాను. అది ఎంత దూరమైనా సరే నడుచుకుంటూ వెళ్ళిపోతాను. నేను మీకు ఒక మంచి ఫుటేజ్ ఇవ్వడానికి అయితే చాలా కష్టపడతాను. నేనైతే నాకు షూట్ చేసుకోవడానికి ఎవరూ ఉండరు. అక్కడ ట్రైపాడ్ పెట్టుకోవాలి, దాని పొజిషన్ సెట్ చేసుకోవాలి, దాని తర్వాత మీకు విజువల్ అనేది చూపించాలి. అండ్ ఇక్కడ కూడా ఈ పార్క్లో బగ్గీలో తిరిగి చూపించడానికి పాసిబుల్ ఉంది వీలు. కాకపోతే ప్రతి ఒక్కటి మనకి దాంట్లో నుంచి ఎక్కి చూస్తే అర్థం కాదని చెప్పేసి ఫస్ట్ వాక్ చేసి 150 ఎకరాలన్నీ మీకు చూపించి దాని తర్వాత లాస్ట్కి వీలైతే బగ్గీలో ట్రావెల్ చేసి కూడా నేను మీకు చూపిస్తాను. సో ఇది కథ. ఇంకా చాలా ఉన్నాయి చూపించే మీకు, అవి కూడా లేట్ చేయకుండా చూపించేస్తాను. ఎండ మాత్రం నెత్తి మీద ఎండ విపరీతంగా కొట్టేస్తుంది. నాకు తెలిసి నేను ఇంటికి పోయి అడ్డం పడతాను కావచ్చు, మొత్తం ట్యాన్ కూడా అయిపోతాను. ఓకే పర్లేదు, ఎంత హార్డ్ వర్క్ అయినా సరే, ఎంత కష్టమైనా సరే మనం కష్టపడాల్సిందే. ఇప్పుడు కష్టపడకపోతే మనం ఇంకెప్పుడు కష్టపడతాం చెప్పండి. కష్టపడాల్సిన టైంలోనే కష్టపడాలి, కష్టపడాల్సిన ఏజ్లోనే కష్టపడాలి కదా. ఓకే నో ప్రాబ్లం. ఇప్పుడు లేట్ చేయకుండా వేరే ప్లేస్లు ఏమైతే ఉన్నాయో అవి కూడా వెంటనే కవర్ చేసేద్దాం. ఇప్పుడు మనము ఈ ట్రీ హౌస్ లాంటి ప్లేస్ ఏదైతే ఉందో దాని నుంచి మనము కిందకి దిగి వేరే ప్లేస్లు ఏవైతే ఉన్నాయో వాటిని అయితే ఎక్స్ప్లోర్ చేసేద్దాము. నాకు తెలిసి ఇలాంటి ట్రీ హౌస్ లాంటి ప్లేసెస్ ఇక్కడ చాలా ఉండుంటాయి. అండ్ ఇక్కడ చూస్తే మనకి వేరే చెట్లు కూడా ఉన్నాయి చూడండి. లోపలికి వెళ్ళిపోదాము. ఇవి నాకు తెలిసి జమ్మూ కాశ్మీర్లో ఎక్కువ ఉంటాయి ఇలాంటి చెట్లు. మనం లోపలికి అయితే వెళ్ళిపోదాం. చలో
మామూలుగా లేదు. ఈ లోపల చెట్ల మధ్యలో ఇలా ఇలా వెళ్ళిపోయి మనం అలా 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 చుట్టూ తిరిగేసి వద్దాము. టంటడై టంటడై. చిన్నపిల్లలు వస్తే ఇక్కడ ఆడుకోవడానికి సూపర్గా ఉంటుంది ఈ ప్లేస్. బూ మామూలుగా లేదు ఇది. మీరు ఎప్పటి నుంచి ఇక్కడ పనిచేస్తున్నారు దీంట్లో? మీరు ఈ పార్క్లో ఎన్ని 13 సంవత్సరాల నుంచి దీంట్లో వర్క్ చేస్తున్నారంట వీళ్ళు. మ్యాక్సిమం అంతా కంప్లీట్ అయిపోయింది, ఇంకా టైం ఏమైనా పడుతుందా? ఇంకొందా? ఓకే ఓకే. అవునవునవును. ఎండ విపరీతంగా కొడుతుంది. తెల్లగా ఉన్నా నేను, ఎర్రగా అయిపోయినాయి ఎండకి. ఇంటికి పోయేసరికి ఆమ్లెట్ కూడా అయిపోతా. ఈ ఎండకి గుడ్డు బయట పెడితే ఆమ్లెట్ కూడా అయిపోతుంది, అంతగానో ఎండ ఉంది. అవును. అయితే రేవంత్ రెడ్డి గారు చూసిర్రు ఆ రోజు వచ్చినప్పుడు? చిరంజీవి గారు చూసినప్పుడు ఏమనిపించింది? వచ్చిందా? చూస్తారా చిరంజీవి గారి సినిమాలు మీరు? అవునా? మీకు ఇష్టమైన హీరో ఎవరు? చిన్నప్పుడు ఏం సినిమాలు చూస్తారు ఎక్కువ? చిరంజీవి గారి ఫ్యాన్స్ అభిమానులు చాలా మంది ఉన్నారు. చిరంజీవి గారి అభిమానులు ఎవరు ఉంటారు చెప్పండి? చాలా మంది ఉంటారు. ఇక్కడ మీరు చూస్తే ఒక గుడ్లగూబ లాంటి కూర్చునే ప్లేస్ లాగా ఉంది, ఒక షెల్టర్ లాగా. మీరు అలసిపోయినప్పుడు వచ్చి ఇక్కడ కూర్చోవచ్చు, మీతో పాటు ఏమైనా తెచ్చుకుంటే తినొచ్చు. సో లోపలికి వెళ్ళిపోయి మనం అయితే చూద్దాము. దీని లోపలైతే మొత్తం ఇలా ఉంది. కొంచెం ఇక్కడ వాయిస్ రీసౌండ్ కూడా వస్తుంది చూడండి. దీని డిజైన్ కూడా చాలా చక్కగా అయితే పెట్టారు వీళ్ళు. గుడ్లగూబ తలకాయ లోపల ఉన్నాం మనం అయితే ఇప్పుడు. ఇది గుడ్లగూబ ఒక కన్ను, ఇది గుడ్లగూబ ఇంకో కన్ను, ఇది ముక్కు. సేమ్ బాగుంది కదా. అండ్ ఇక్కడ నుంచి మనము అటు సైడ్ అంతా ఎక్స్ప్లోర్ చేద్దాం వెళ్ళిపోయి. నాకైతే ఇవన్నీ చూస్తుంటే చాలా మంచిగా అనిపిస్తుంది. అబ్బా ఏమన్నా కట్టారా ఈ చెట్లు కానీ అవి కానీ. అండ్ ఇక్కడ మనం కొన్ని చూసుకుంటే ముందు కొన్ని బొమ్మల్లాగా కనిపిస్తున్నాయి చూడండి. వాటికి ఆ బొమ్మలకి ఒక్కొక్క కలర్ డ్రెస్ని అయితే వేసేసారు. నేనైతే ఈ బొమ్మలు మీకు చూపిస్తాను రండి. చూస్తున్నారా ఒక్కోటి ఎంత పెద్దగా ఉన్నాయో? ఆకాశాన్ని అందుకునేంత హైట్లో ఉన్నాయి చూడండి. అబ్బా చాలా హైట్ ఉన్నాయి. ఇవి నన్ను తల ఎత్తుకునేలా చేస్తున్నాయి ఈ బొమ్మలు. నన్ను ఇప్పటిదాకా తల ఎత్తుకునేలా కొంతమంది చేశారు, అందులో ఈ బొమ్మలు ఒకటి. ఈ బొమ్మలను చూస్తుంటే నేను తల ఎత్తుకునేలా వీటిని అయితే చూస్తున్నాను. వీటిని ఈ బొమ్మ వేసుకునే టోపీ అన్నమాట ఇది. చూస్తే ఆ బొమ్మ చేతులు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. చుట్టూ చూసినా కూడా బొమ్మలు చాలా ఉన్నాయి. వాటికి వివిధ రకాల డ్రెస్సులు అయితే వేశారు వీళ్ళు. కొన్ని డ్యాన్స్ చేస్తున్నట్టు, కొన్ని వెల్కమ్ చెప్తున్నట్టు బొమ్మలు అయితే మనకి కనిపిస్తున్నాయి ఇక్కడ మీరు చూస్తే ఒక ఐరన్ డెక్ లాగా ఉంది. దీని మించి మనం నడుచుకుంటూ వెళ్ళిపోయి ఈ చుట్టూ ఉన్న చెట్లని, మొక్కల్ని, పువ్వుల్ని అన్నీ చూడొచ్చు. అండ్ ఇక్కడ కూడా కొన్ని చెట్లు అయితే ఉన్నాయి వరుసగా. నాకు తెలిసి కొంచెం వర్షం పడ్డప్పుడు మాత్రం దీని మీద నడిస్తే ఆ మజా కిక్కే వేరుంటుంది. చాలా బాగుంటుంది, సూపర్గా ఉంటుంది. ఇదైతే బాగుంది. ఒకసారి లోపల దాకా వెళ్ళి ఏముందో మనం చూసేద్దాం, ఎలా ఉంటుందో కూడా చూసేద్దాం. ఒకసారి మనము ఈ ఐరన్ డెక్ ఏదైతే ఉందో దీని మించి బ్రిడ్జ్ లాగా ఉంది కదా, మనం దీని మించి అయితే నడుచుకుంటూ వెళ్ళిపోదాము. చూడండి మధ్యలో చెట్లు, ఆకులు కూడా వస్తున్నాయి. బాబా ఇది చూస్తే ఒక రకంగా ఉంది చూడండి. ఇది ఏమై ఉంటుందబ్బా, కొంచెం వింతగా ఉంది ఇదైతే. అండ్ ఇక్కడ నుంచి మనం ఇట్లా స్ట్రైట్గా వెళ్ళిపోదాం. వావ్, ఇక్కడ మీరు కూర్చొని మాట్లాడుకోవడానికి కూడా ప్లేసులు ఉన్నాయి, ఇటు లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్లో. మీరు ఇక్కడ షిఫ్ట్ అవ్వడానికి కూడా మీకు ఇటు లెఫ్ట్ సైడ్ ఒక దారి ఉంది, ఇక్కడ కూడా ఒక దారి ఉంది. ఇలా మొత్తం మీరు ఎక్స్ప్లోర్ చేసుకుంటా ఇక్కడ కూర్చొని టైంపాస్ చేసుకుంటా చిల్ అవుతూ మీ ఫ్యామిలీతోటి, మీ పిల్లలతోటి, ఇంకా మీ గర్ల్ఫ్రెండ్ ఉంటే గర్ల్ఫ్రెండ్ కూడా తీసుకొచ్చి ఇక్కడ మంచిగా ఈ చెట్లని, వ్యూని ఎక్స్ప్లోర్ చేస్తూ ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ మీరు చూస్తే మీకు ఒక కెఫే కూడా కనిపిస్తుంది, ఒక రెస్టారెంట్ టైపు. మీరు ఇక్కడికి వచ్చినప్పుడు వాటర్ తాగాలన్నా, లేకపోతే మీరు ఏమైనా తినాలన్నా కూడా మీరు ఇక్కడ సమోసా కానీ, పానీపూరి కానీ, కూల్ డ్రింక్స్ కానీ తాగొచ్చు. ఇక్కడ మీరు కూర్చొని తినడానికి వీళ్ళకి కూడా వీళ్ళైతే చైర్స్ అండ్ టేబుల్స్ కూడా పెట్టారు. పైన ఫ్యాన్స్ కూడా తిరుగుతున్నాయి చూడండి. సో మీరు ఇక్కడికి వచ్చినప్పుడు కూర్చొని తినడానికి వీలుగా వీళ్ళైతే ఈ ఫెసిలిటీని అయితే పెట్టారు. చూస్తున్నారా నా చుట్టూ మొత్తం ఎలా పూలు అయితే ఉన్నాయో, చాలా బాగున్నాయి కదా. ఇలాంటి ఇక్కడ పూలు కొన్ని వేలల్లో ఉన్నాయి. మీరు ఇక్కడికి వస్తే చాలా రకాల పూలు చూడొచ్చు, చాలా
కలర్ కలర్ పూలు అయితే మనకైతే ఉన్నాయి. చాలా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి, యాన్షియంట్ రాక్స్ ఉన్నాయి, ఇంకా యాన్షియంట్ ట్రీస్ ఉన్నాయి. వీటి కోసం కొన్ని కోట్లు అయితే ఖర్చు పెట్టారు వీళ్ళు. చాలా బాగున్నాయి ఇవన్నీ. బాబా ఈ అన్నిటిని చూస్తుంటే నాకు వేరే కంట్రీకి ఏదో వచ్చినట్టు అనిపిస్తుంది. ఈ చెట్లు అవన్నీ చూస్తుంటే డైరెక్ట్ ఒక ఫారిన్ కంట్రీకి వెళ్ళామా అన్నట్టు అనిపిస్తుంది. చూడండి ఏమన్నా ఉన్నాయి ఇక్కడ చెట్లు. వా బాబా సూపర్ ఉన్నాయి. నా వెనకాల ఉన్న ఈ ప్లేస్ అంతా చూస్తుంటే ఏదో ఫారిన్ కంట్రీకి వచ్చా అన్నట్టు అనిపిస్తుంది కదా. అస్సలు కాదు, మన హైదరాబాద్లోనే ఉంది ఇది. ప్రీ వెడ్డింగ్ షూటింగ్ చేసుకునే వాళ్ళకి పండగనే చెప్పుకోవచ్చు. ఇంకా ఇన్స్టాగ్రామ్లో ఎవరైతే రీల్స్ చేస్తారో వాళ్ళకి కూడా పండగే. పొద్దునుంచి సాయంత్రం దాకా ఈడే ఉంటారు. ఒక మంచం వేసినా కూడా ఇన్న కూడా పండుకుంటారు వాళ్ళైతే. ఎందుకంటే చాలా స్పాట్స్ ఉన్నాయి, చాలా వెరైటీ చెట్లు అయితే ఇక్కడ ఉన్నాయి. అసలు ఇదంతా చూడండి, మనం ఏదో వేలు పెట్టి లక్షలు పెట్టి ఫారిన్ ట్రిప్కి వెళ్ళి ఆ ఎన్ని చూసే బదులు ఇక్కడే మన హైదరాబాద్లోనే ఒక 1600 రూపాయలు టికెట్ పెడితే ఇవన్నీ చూడొచ్చు. దాంతోపాటు నేచర్ని చూసినట్టు ఉంటుంది, మనసు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. ఇక్కడ చూస్తే గొడుగు లాంటి చెట్లు ఉన్నాయి చూడండి, భలే ఉన్నాయి. ఒక పుట్ట గొడుగుల్లాగా సూపర్గా డిజైన్ చేశారు. రే చాలా క్యూట్గా ఉన్నాయి ఇవి. వా ఎంత క్యూట్గా డిజైన్ చేశారు చూడండి. ఇవి చిన్నపాటి పుట్టగొడుగులు ఉంటాయి చూసారా, సేమ్ అలానే వీటిని డిజైన్ చేశారు. సూపర్గా ఉన్నాయి ఇవి. ఇక్కడ చూస్తే చిన్నపాటి కొలంలాగా ఉంది. ఇవన్నీ గుడ్లలాగా రాళ్ళు అయితే పెట్టారు చూడండి. అండ్ ఇక్కడ చూస్తే మనకి చిన్నపాటి కొలను కనిపిస్తుంది, పాండ్. దీన్ని వీళ్ళైతే ఇలా కన్స్ట్రక్ట్ చేశారు, ఒక పాండ్ లాగా. దీంట్లో చేపలు ఉంటే బాగుండు. చేపలు ఉన్నాయో లేవు అనుకుంటే చేపలు. వెనకాల చూస్తే గార్డెనింగ్ చేశారు, ల్యాండ్స్కేపింగ్ అంతా. ఇటు చూస్తే పెద్ద పెద్ద రాళ్ళలాగా, లడ్డుల్లాగా పెద్ద పెద్ద రాళ్ళు అయితే పెట్టారు ఇక్కడ. ఇక్కడ మీరు చూస్తే 2 సింహాలు, ఇటొక సింహం అటొక సింహం ద్వారపాలకుల్లాగా ఉండి మనల్ని వెల్కమ్ చేస్తున్నట్టు ఇక్కడైతే ఉన్నాయి. అండ్ ఇక్కడ నుంచి మనం లోపలికి ఎంటర్ అయిపోతే ఒక పెద్ద గార్డెనింగ్ ప్రపంచంలోకి మనం ఎంటర్ అవుతున్నట్టు కనిపిస్తాం చూడండి. అక్కడ మొత్తం ఒక పెద్ద ప్రపంచంలాగా ఉంది, మొత్తం చెట్ల ప్రపంచం ఇదంతా. ఇక్కడ మీకు 3 పెద్ద కుండలు కనిపిస్తున్నాయి. ఆ కుండలో నీళ్ళు ఉన్నాయో లేకపోతే అసలు ఏమైనా ఉన్నాయో, ఖాళీగా ఉందో లోపల కెమెరా పెట్టి చూద్దాం. ఓహో, లోపలైతే ఏం లేదు, మొత్తం ఖాళీ కుండ ఉంది. వెనకాల కూడా ఇంకో పెద్ద కుండ ఉంది. దీంట్లో ఏమైనా ఉందా? దీంట్లో కూడా ఏం లేదు, మొత్తం ఖాళీనే ఉంది. అండ్ ఇక్కడ చూస్తే మనకు ఒక సెల్ఫీ పాయింట్ లాగా ఇదైతే ఉంది. ఇక్కడ కూడా మనం ఫొటోస్ తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకుంటున్నట్టు మనకైతే కనిపిస్తామని చూడండి, ఇలా బొమ్మలు కనిపిస్తూ ఉన్నాయి. అండ్ మేబీ అక్కడ ఒక రిసార్ట్ టైపు స్టే చేయడానికి లాగా అది కడుతూనే ఉంటారు. మేబీ కొన్ని రోజులు అది అయిపోతుంది, తొందరగా కంప్లీట్ అయిపోతుంది. అండ్ ఇక్కడ కూడా స్టే చేయొచ్చు వస్తే. ఇక్కడ చూడండి వెనకాల ఒక చిన్న చెరువులాగుండి ఇవన్నీ కప్పల్లాగా ఉన్నాయి చూడండి. ఇది చిన్న కప్ప, అదో పెద్ద కప్ప, అదొక ఎండ్రకిచ్చ, అవతల చేప. వెనకాల ఆ నీళ్ళలోంచి వచ్చినట్టు వీళ్ళైతే డిజైన్ చేశారు. అండ్ నాకు తెలిసి ఇక్కడ ఒక వాటర్ ఫాల్ లాంటిది వస్తుంది అనుకుంటాను తొందరలో. ఇలా వాటర్ ఫాల్ లాగా వస్తే ఇవన్నీ వాటర్ లాగా క్రియేట్ చేసి చూడడానికి చాలా బాగుంటాయి. ఈ వాటర్లోంచి వచ్చే కప్పల్లాగా ఇవన్నీ మనకైతే కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ. మీకు ఇక్కడ చూస్తే ఒక సెల్ఫీ స్పాట్ కూడా కనిపిస్తుంది చూడండి, లవ్ షేప్లో. మీరు ఇక్కడ ఫొటోస్ దిగవచ్చు అండ్ వీడియోస్ కూడా షూట్ చేసుకోవచ్చు. దీని ఒక లవ్ షేప్లో, హార్ట్ షేప్లో అయితే వీళ్ళైతే డిజైన్ చేశారు. దీని చుట్టుపక్కల కూడా మొత్తం చెట్లే ఉన్నాయి చూడండి. అండ్ ఇటు లెఫ్ట్ సైడ్ చూసుకున్నా, మీరు రైట్ సైడ్ చూసుకున్నా కూడా మొత్తం చెట్లే ఉన్నాయి. బాగుంది ఇది కూడా. మీరు ఈ ఎకో పార్క్ లోపలికి వచ్చిన తర్వాత వెనక కనిపిస్తుంది కదా, ఈ బగ్గిలో కూడా లోపలి వెళ్ళి ఈ పార్క్ మొత్తాన్ని చూసేయచ్చు. దీనికైతే 200 రూపీస్ పర్ పర్సన్కి ఎక్స్ట్రా ఛార్జ్ అయితే ఉంటుంది. ఎవరైనా చిన్నపిల్లలతో వచ్చినా, ఎవరైనా ముసలి వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళు ఎంత నడవడానికి వీలవ్వదు కాబట్టి వీళ్ళైతే ఈ బగ్గీ సర్వీస్ని కూడా స్టార్ట్ చేశారు. మీరు ఈ ఎక్స్పీరియన్స్ మొత్తం పార్క్ ని నడవలేకపోతే ఈ ఎలక్ట్రిక్ వెహికల్ ఎక్కి కూడా మొత్తం చూడొచ్చు. మీకు నచ్చిన ప్లేసెస్ లో దిగి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ప్రశాంతంగా తీసుకోవచ్చు.
మరి మన ఈ ఎక్స్పీరియన్స్ పార్క్ ఫుల్ టూర్ వీడియో ఎలా అనిపించింది? చూస్తున్నారు కదా, ఎండకి ఎంత కష్టపడి నేనైతే వీడియో చేశాను. నాకైతే వాసిపోయింది, చాలా ఎండ పడుతుంది. కాకపోతే మీకోసం, మీరు ఇంత దూరం రాలేకపోయినా కూడా మీకోసము దీన్ని చూస్తారనే ఉద్దేశంతో నేనైతే ఈ ఎక్స్పీరియన్స్ పార్క్ వీడియో మొత్తం ఫుల్ టూర్ చేసి నడుచుకుంటా దాదాపు 150 ఎకరాలు తిరిగి మీకైతే వీడియో ప్రజెంట్ చేశాను. నాకేమనిపిస్తుంది అంటే మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఒకవేళ నా హార్డ్ వర్క్ మీకు నచ్చితే కామెంట్ చేసి సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీరు ఈ వీడియోకి లైక్స్ కానీ, కామెంట్స్ కానీ, షేర్స్ కానీ చేస్తే నాకు నెక్స్ట్ వీడియోస్ చేయడానికి, నేను కష్టపడడానికి బాగా బూస్టింగ్, సపోర్టింగ్ లాగా అనిపిస్తుంది. సో మీరు చేస్తారని అనుకుంటున్నాను. మీకు మరి హైదరాబాద్లో కొత్త అట్రాక్షన్ న్యూ పార్క్, ఎకో పార్క్ అయినా ఎక్స్పీరియన్స్ పార్క్ ఎలా అనిపించింది? ఒకవేళ మీరు దీనికి వస్తే ఎవరితో రావాలనుకుంటున్నారు? మీకు ఇక్కడ ఏమేమి నచ్చాయి? లేదా మీరు మన ఇండియాలో కానీ మన వరల్డ్లో కానీ ఏ ప్లేస్ని చూడాలనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. అది ఏ ప్లేస్ అయినా మీకు ఒక డ్రీమ్ ప్లేస్ అనేది ఉంటుంది కదా, అలాంటి ప్లేస్, అరే తప్పకుండా ఆ ప్లేస్కి వెళ్ళాలి, నేను ఎక్స్ప్లోర్ చేయాలి, చూడాలని చెప్పేసి మీకు ఒక కోరిక అయితే ఉంటుంది కదా. మీ డ్రీమ్ ప్లేస్ ఏంటో కామెంట్ బాక్స్లో నాకైతే చేయండి. వీలైతే మేబీ నేను అక్కడికి వెళ్ళి కూడా నేను వీడియో చేయొచ్చేమో, మీకు కూడా చూపించవచ్చు కదా. సో ఇది ఇవాళ వీడియో. సో నా పేరు ఉదయ్, మీరు చూస్తున్నారు ఉదయ్ రాయ్స్ యూట్యూబ్ ఛానల్. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా పాత కంటెంట్ కూడా చాలా ఉంటుంది, వీలైతే వెళ్ళి చూడండి. రీసెంట్గా నేను ఒక నాగోబా జాతర చేశాను, అదొక ఆదివాసీ జాతర. దాని గురించి చాలా రేర్గా తెలుసు. వాళ్ళ ఆచారాలు కానీ, సంప్రదాయాలు కానీ చూడడానికి చాలా బాగుంటాయి. ఆ వీడియో కోసం నేను బ్యాక్ టు బ్యాక్ ఒక 1000 కిలోమీటర్లు ట్రావెల్ చేసి మరి 4 రోజులు తిండి తిప్పలు లేకుండా, నిద్ర లేకుండా వీడియో చేశాను. మీకు నచ్చిద్దని అనుకుంటున్న ఆ వీడియో చూడండి ఒకసారి. నా కష్టాన్ని కూడా కొంచెం వీడియో ఓపెన్ చేసి గుర్తించండి. థ్యాంక్ యూ.